కాంట్రాక్టర్ ఎవరో అన్న విషయాలపై విచారణ జరుపుతాము, కూలిన గోడ నాణ్యతపై సమగ్ర విచారణ జరిపిస్తాము అని హోంమంత్రి చెప్పింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్స్లో గోడ ఎవరి హయాంలో కట్టారు, కాంట్రాక్టర్ ఎవరో మేము తెలుసుకుంటాం అని చెప్పేసి అనింది. ఆ తర్వాత గోడ పిల్లర్లు వేసి కట్టారా లేదా గోడ ఓన్లీ ఇటుకలు పెట్టి కట్టారా అని తెలుసుకోవడం మా బాధ్యత కాదు లేదా మా పని కాదు అనేటువంటి మాట వంగలపూడి అనిత అనడం జరిగింది. ఒక హోంమంత్రి సరే ఆవిడ బాధ్యత అయ్యి ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా సమగ్రమైనటువంటి శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా కనీసం తను తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎవరు కట్టారు అన్నారు సరే కరెక్ట్గా అర్థం చేసుకోగలం, కాంట్రాక్టర్ ఎవరు అన్నారు అర్థం చేసుకోగలం, అంతే తప్ప ఎవరి హయాంలో కట్టారు అంటే 20 రోజులు అవుతుంది ఆ గోడ కట్టి. సరే దీనికి సంబంధించి మరో మంత్రి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆనం మాట్లాడినటువంటి బయట ఒకసారి పీసీఆర్ ప్లేట్. ప్రభుత్వం కూడా ఎక్కువ బాధపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు మా అందరికీ ఇచ్చారు. ఇప్పటికే అక్కడ మంత్రులు అందరూ ఉన్నారు. ఇన్ఛార్జి మంత్రి గారు కూడా తను విశాఖపట్నం నుంచి నిన్ననే అక్కడికి ప్రకాశం జిల్లాకు వచ్చారు. వెంటనే వారిని కూడా అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇన్ఛార్జి మినిస్టర్ గారైన బాలవీరాంజనేయ స్వామి గారు కూడా విజయవాడ నుంచి ఫ్లైట్లో బయలుదేరి వెంటనే విశాఖపట్నం చేరుకోబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా మేము అనుకుంటున్నాను. నేను మరి ఇంకా వివరాలు తెలుసుకున్న తర్వాత మీడియాకి ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. 3 పేర్లు వచ్చాయి, మిగతా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఈ మూడింటిలో ఎడ్ల వెంకటరావు 45 సంవత్సరాలు, పత్తి దుర్గాస్వామి నాయుడు 33 సంవత్సరాలు, కుంపట్ల మణికంఠ శేషారావు 28 సంవత్సరాలుగా గుర్తించడం జరిగింది. మిగిలిన 5గురు ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ 5గురిలో ఇంకా 3 మహిళలు ఉన్నారు. మహిళల పేర్లు కూడా రావాలి, అవి కూడా ట్రేస్ చేయడానికి అక్కడ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి బాధ్యతలు అప్పగించాం. ముందు సజావుగా వచ్చిన భక్తులకి దర్శనం జరిగేదానికి అన్ని. రైట్, ఇది ఒక మంత్రి గారు మాట్లాడినటువంటి మాట. అసలు లోకలైట్ అంటే సింహాచలంలో ఉండేటువంటి ఒక లోకల్ భక్తుడు ఏం చెప్పాడో, అసలు ఎలా జరిగింది ఘటన అనేటువంటిది ఆ లోకల్ వ్యక్తి యొక్క మాటలో విందాం. ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. పెద్ద గాలివాన రాగానే కరెంటు పోయిందండి. కరెంటు పోయిన తర్వాత అక్కడ ఎవరో పడిపోయిందని చెప్పి పెద్ద అరుపులు రాగానే మేము అక్కడ నుంచి చూడడానికి ఇంకొక అబ్బాయి చెప్పగానే పరిగెట్టి వెళ్ళగానే అప్పటికి అది కిందకి అయిపోయిందంటే ఆ అబ్బాయి చూసి వెంటనే చెప్తే కిందన ఎవరో ఉన్నారు అనగానే పరిగెట్టుకొని వెళ్ళగానే ఒక పోలు పడిపోయి బాడీస్ మీద పోలు పడిపోయింది. అంటే బాడీ అని కాదు, దెబ్బల దగ్గర అప్పుడు ఉన్నారు. పోలు పడిపోయి వాటి మీద సిమెంట్ ఇవి పిల్లర్స్ పడిపోయి ఉన్నాయి. మేము లేపడానికి ట్రై చేసాం. ఒక కాలుని అయితే లాగడానికి ట్రై చేసి ఒక 40 మినిట్స్ పట్టింది కానీ లేపాము. నాతో పాటు వైజాగ్ వాలంటీర్స్ కుర్రోళ్ళు కూడా పాపం బాగా హెల్ప్ చేశారు. ఇంకా వెంటనే హుటాహుటిన ఇన్ఫార్మ్ చేయగానే మిగతా వాళ్ళు మన సింహాచలం సిబ్బంది అందరూ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంకా క్లియర్ చేస్తున్నారు. నేను పిల్లర్స్ అన్ని తన్నిసి లాగడం వల్ల కొంచెం వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి మీరు ఉండొద్దండి, పర్వాలేదు, మీరు థ్యాంక్స్ హెల్ప్ చేశారని చెప్పి అనగానే పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ మేము వచ్చేసాం. రాగానే రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్లోకి వెళ్ళిపోదాం. సింహాచలం అప్పన్న దగ్గర జరిగినటువంటి ఈ ఘటన గురించి మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు టీడీపీ నుంచి సత్యనారాయణ గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, వైఎస్ఆర్సీపీ నుంచి బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. రామారావు గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే అపోజిషన్ చాలా క్లియర్గా చెప్పేటువంటి వాళ్ళ మాటలు విన్న తర్వాత కరెంట్ రూలింగ్ పార్టీ దగ్గరికి వెళ్దాం. రైట్, రామారావు గారు, ఇవాళ సింహాచలం అప్పన్న దగ్గర జరిగినటువంటి ఘటన నిజంగా చాలా బాధాకరం. సో గుడిలో ప్రాణాలు పోయాయి, గుడి బయట అఫ్ కోర్స్ ఇన్ఫాక్ట్ టు సే ఆ లైన్లో ఉన్నప్పుడు దీన్ని ఎట్లా చూడాలి, అసలు మీ పార్టీ ఎలా చూస్తుంది? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎందుకో ఈ దఫా 4.0 అనేది చాలా ఫెయిల్యూర్ గా కనిపిస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మరి ఆయనకి వయసు మీద పడిందని ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ సరిగ్గా వినడం లేదు, లేకుంటే ఆయనే కొంచెం ఏమన్నా కొంచెం గతానికి భిన్నంగా చేస్తున్నాడో తెలియదు. కానీ వాస్తవంగా ప్రజాబాహుల్యంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ పరంగా మంచి అనుభవం ఉందనేటువంటి దానికి పూర్తి వ్యత్యాసం కనపడుతుందండి. ఇక్కడ మనం చూసాం, ఈ యొక్క తిరుపతిలో
మనకు జరిగినటువంటి ఘటన కూడా చూసాం. ఆ రోజు కూడా మరణాలు సంభవించాయి. ఉమ్, ఇదంతా కూడా ఎక్కడంటే వీళ్ళు మితిమీరినటువంటి అధికార దాహంతో అక్కడ మేనేజ్మెంట్ అండి. అక్కడ స్థానికంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తిరుపతి విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ అనే వ్యక్తి తమకు సంబంధించిన వాళ్ళకి ఆ టికెట్లు ఇప్పించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఆ గేట్లు తీయటం ఇవన్నీ కూడా డీవియేషన్ అనమాట. అక్కడ పనిచేసే ఉద్యోగులు సరిగ్గా చేయకుండా సక్రమంగా చేయకుండా చేసినటువంటి విషయం అన్నమాట. అట్లా ఇక్కడ కూడా అదే వినిపించింది. ఇక్కడ ఏదైతే తమ రికమెండేషన్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నాల్లో భాగంగా అధికారుల యొక్క తాపత్రయం కానీ ఉదాసీనత కానీ ఇక్కడ బయటపడి మరణాలు సంభవిస్తే బాధ్యతాయుతమైనటువంటి మినిస్టర్ గారు ఏదైతే హోంమంత్రి గారు అక్కడ కూడా అట్లాగే సమాధానం దాటవేశారు, ఇక్కడ దాటవేస్తున్నారు. ఆవిడ జరిగినటువంటి దానికి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన సిబ్బంది కానీ స్థానికంగా ఏ అకేషన్ జరిగినా కూడా పోలీసు వారు బాధ్యత వహించాలి కదండి. ముందుగానే ఒక ఏర్పాట్లు చేసుకునేటువంటి విధానం కానీ ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ అవన్నీ ఉంటాయి సిస్టమేటిక్ గా. వాటి పర్యవేక్షణ లోపం ఎక్కడో మొత్తం మీద దెబ్బతిందనేది మనకు అర్థం అవుతుంది. నిజంగా అయితే ఇటువంటి దాంట్లో బాధ్యత వహించాల్సినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పెద్దగా ఉన్నటువంటి మంత్రి అనిత్ గారు మనమైతే రాజీనామా చేయమని కోరటం లేదు, కానీ ఆమె యొక్క పని విధానాన్ని మెరుగుపరుచుకొని మాటలు కాదు చేతలు చూపించుకొని, నేను చెప్తున్నా ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు, గతంలో కూడా ఉన్నారు మహిళా హోంమంత్రులు. ఈ మాదిరి లేదు, ఈ మాదిరి మాటల గారడి రెచ్చగొట్టడాలు లేకపోతే డైవర్షన్ చేయటం చేయలే. మీరు బాధ్యత వహించండి, బాధ్యత వహించి ఎవరిది లోపం నిర్ధారించిన తర్వాత మాట్లాడితే పద్ధతిగా ఉంటుందండి. ఇది అట్లా కాకుండా ఈ గోడ మళ్ళీ రాజకీయ కోణంలో మాటలు అనమాట. నేను అనేది ఏంటంటే ఒక చిన్న ఒక అంశము ఇక్కడ వీళ్ళు కోల్పోతున్నారండి, ఒక లాజిక్. తాము వహిస్తున్న బాధ్యతకు సంబంధించి జరిగినటువంటి లోపాన్ని సరి చేసుకొని సరైనటువంటి సూచనలు లేదా సరైనటువంటి ఫార్ములా పెట్టుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచన కానీ విధానం కానీ లేదండి. దాన్ని ఏదో విధంగా మసిమూసి మారేడుకాయ చేయాలి అనేటువంటి ఆలోచన విధానం చేస్తున్నారు తప్ప వీళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే మనం తిరుమల ఘటనలో కూడా చూసాం, ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. డిప్యూటీ సీఎం కానీ ఆ యొక్క బిఆర్ నాయుడు ఏదైతే చైర్మన్ గారు, ఇక్కడ కూడా అదే కనిపిస్తా ఉంది. ఎందుకంటే బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మెయిన్ ఆ టెంపుల్ ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశం వస్తుంది కాబట్టి ఆ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఏదో పొడి మాటలు చెప్పుకుంటూ ఏదో రాజకీయమైనటువంటి విధానంలో తానేదో ఒక ప్రత్యేకమైనటువంటి పైనుంచి దిగొచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఏది మన పైనుంచి ఏదో పైలోకాల నుంచి దిగొచ్చినట్టుగా మాట్లాడతాడు, కానీ ఆచరణలో కూడా ఆ పద్ధతి అది నిబద్ధత కనిపిస్తే మనం అప్రిషియేట్ చేస్తామండి. మరి అనిత్ గారి సంగతి మనకు తెలిసింది, ఆ లోడ ఏదో ఒకటి మాట్లాడేసి డైవర్షన్ పాలిటిక్స్కి బీజం వేసే వాళ్ళ సాంప్రదాయం ఉంది కదండి, దాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్పితే ఆవిడ ఎక్కడా కూడా నిబద్ధతోటి తాను హోంశాఖ మంత్రిని తాను ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, అసలు డిపార్ట్మెంట్లో కూడా అండి ఆ సీరియస్నెస్ లేదు. ఆమె మాట్లాడే విధానంతో సీరియస్నెస్ పోతా ఉంది. సీరియస్ గా పనిచేయాల్సినటువంటి విధానం అనిత్ గారు ఒక ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళా నాయకురాలుగా వచ్చిందో ఆమె యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని మనము మనసారా కోరుకుంటున్నాం. ఆమె ఇంకా మంచిగా ప్రగతి చెందాలని కోరుకుంటున్నాం. బట్ ఎక్కడ ఆమె అయితే లోపం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. సరి చేసుకోవాల్సినటువంటి మాత్రం ఉన్నాయని అనిపిస్తుంది. గతంలో వస్తా రామారావు గారు కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం, మనం టీడీపీ నాయకుడు మాట్లాడినాక మీ దగ్గరికి వచ్చేస్తాను నేను. రైట్, సత్యనారాయణ గారు, ఖచ్చితంగా మీ వైఫల్యం అనేది మాత్రం చాలా క్లియర్ కనిపిస్తుంది. సరే, వైసీపీ నేత మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడాను ఆయన ఏమి వైసీపీ నేత ఏమి ఇప్పుడు హోంమంత్రి గారిని రిజైన్ చేయమని కానీ ఇంకో మాట కానీ అనట్లేదు. ఎందుకు మీ దగ్గర నుంచి క్లియర్గా టీడీపీ లేదా ఈ కూటమి నుంచి వైఫల్యాలు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? ఇప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, టీటీడీకి సంబంధించినటువంటి అంశంలో టికెట్లప్పుడు అదే జరిగింది, ఇవాళ సింహాచలం అప్పన దగ్గర అదే జరిగింది. అంటే ఏ తప్పిదాలు చేస్తూ ఉన్నారు మీరు? కేవలం అంటే ఆయన అంటున్నట్టో లేదంటే ప్రజలు కూడా అంటా ఉన్నట్టో కట్టేటువంటి భవనాల దగ్గర లేదా కడుతున్నటువంటి గోడల దగ్గర కూడా ఏమన్నా రూపాయి ఆటన కోసం తక్కువకు వస్తుంది కదా, తక్కువలో కంప్లీట్ చేసేసి పోనీలే ఈ ఒక్కసారి కోసం అనేటువంటి ఉద్దేశాన్ని ఏమన్నా తక్కువ ధరలో చేసేసే ఉద్దేశాలు, తర్వాత భద్రతా వైఫల్యాలు, పోనీలే జనాలే కదా అనేటువంటి ఉద్దేశాన్ని ఏమైనా ఉన్నారా మీరంతా? ముందుగా డిబేట్ నడుస్తున్నట్టు మీకు ప్రేక్షకులకు కూడా అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు కూడా శుభ సాయంత్రం. ఈరోజు ప్రమాదం సాత్తు అక్కడ జరిగినటువంటి ఈదురు గాలులు వచ్చి టెంట్
ఎగిరి గోడ మీద పడి గోడ కూలడం, 8 మంది, 5 పురుషులు, 3 స్త్రీలు అక్కడికక్కడికి మరణించడం, కొంతమంది కర్తవ్యులు హాస్పిటల్కి తరలించడం ఇదన్నీ జరిగింది. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేషియా 25 లక్షలు చెప్పిన, గాయపడిన వారికి 3 లక్షలు చెప్పిన ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా మంత్రి ఆర్ నారాయణ గారు కానీ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. నేను కూడా ఈ డిబేటు ద్వారా వారి పవిత్రాత్మకు సాక్షి చేకూరాలని, సత్రవతులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, ముందుగా 15 రోజులు అయిందా గోడ కట్టి, 15 రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో ముందుగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే గాలికి టెంట్ ఎగిరిపోయే పరిస్థితి ఉంటే ఆ టెంట్ పడి గోడ కూలిపోవడం అంటే ఆ గోడ యొక్క నాణ్యత గురించి కూడా ఈరోజు సత్యనారాయణ గారు రైట్. సత్యనారాయణ గారు ఇంటర్నెట్ డిస్కనెక్షన్ అనుకుంటా. కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్ కోటేశ్వరరావు గారు, చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం, చాలా అమానుషం ఇది. కేవలం టెంట్ పడిపోయి గోడ కూలిపోయిందంటే దాన్ని ఎలా చూడాలి సార్? ఎంత వైఫల్యం కల్పిస్తుంది దీంట్లో? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా దీంట్లో కుమ్మక్కై ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా మనం ఒక రకంగా చూడొచ్చేమో నాణ్యత దృష్ట్యా. ఇది ప్రత్యక్ష నిదర్శనం. కాంట్రాక్టరు, అధికారులు లేదా వాళ్ళిద్దరితో కుమ్మక్కయి కమిషన్లు కొట్టేసేటువంటి అధికార పార్టీకి చెందినటువంటి స్థానిక నాయకులు ఎవరు ఏమిటనేటువంటిది అది వేరే అంశం. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో ఎవ్వరు తక్కువగా లేరు అనేటువంటిది స్పష్టం. అసలు టెంట్ పడి గోడ కూడటం అనేటువంటిది ఒక ప్రపంచ వింతల్లో ఒక వింత. అంటే ఆ గోడని ఎంత నాసిరకంగా కట్టారో, లేదా అంత ఎత్తున కట్టేటువంటి గోడకి ఏదైనా ఇలాంటి ప్రమాదాలు లేకపోతే ఇంకా ఇట్లాంటి ఏమన్నా వచ్చినప్పుడు తట్టుకునే విధంగా పిల్లర్లు కానీ లేదా ఇతరత్ర ఏర్పాట్లు లేకుండా ఆ కట్టినటువంటి డిజైన్ చేసినటువంటి ఇంజనీరు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి వాళ్ళు, ఆ దేవస్థానానికి చెందినటువంటి వాళ్ళని ముందు బహిరంగంగా జనం ముందు నిలబెట్టి వాళ్ళ చేత సంజయ్ చెప్పించాలి. తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసులని నమోదు చేయించాలి. వర్షం కురవటం ఏంటి, గాలి రావటం ఏంటి, టెంట్ పోవటం ఏంటి, గోడ కూలి 8 మంది ప్రాణాలు పోవటం ఏంటి? సో ఏమాత్రం బాధ్యత ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే, హోంమంత్రి అనిత గారు ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో తెలుసుకుంటామని చెప్పేసి చెప్పటం అత్యంత బాధ్యతారహితం. ఒక హోంమంత్రికి ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళే లోపలే ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, మన హయాంలో కట్టారా, ఇంకోళ్ళ హయాంలో కట్టారా, ఆ నిర్వాహకం ఎవరిదనేది తెలుసుకునేంత యంత్రాంగం లేకుండా ఉన్నారని కాదు, దాని మీద ఇతరుల మీద నెట్టేసేటువంటి ఒక ధోరణి తప్ప, ఒక బాధ్యతారహితమైనటువంటి ధోరణి తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. అందుకని అటువంటి ప్రకటన చేసినందుకు ఆమె ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆ బాధిత కుటుంబాలకి ముందు క్షమాపణ చెప్పాలి. ఎవరు మాట్లాడమన్నారు? తెలుసుకుంటామని చెప్తే పోతుంది కదా. ఏం జరిగిందో తెలుసుకుంటాం, విచారణ చేస్తామని చెప్తే ఆమె సొమ్మేం పోయింది? చిన్న మాటతో పోయేదాన్ని, ఇవాళ చాలా చాలా చిన్న మాటతో పోయేదాన్ని గాలికి పోయేదాన్ని నెత్తికి తగిలించుకోవడం అంటారు. అందువల్ల అంటే వాళ్ళ ఆలోచనలు లేకపోతే ఇంకోటి ఏదన్నా జరిగితే వెంటనే ఎదుటోడి మీద నెట్టేసేటువంటి ధోరణికి అలవాటు పడి తప్పించుకొని ఉన్నటువంటి ధోరణికి ఇది నిదర్శనం. అత్యంత బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అసలు ఏమాత్రం నాణ్యత పాటించకపోవడం దాని మీద. అందుకని ఇంజనీరింగ్ సిబ్బంది, ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళు,
కాంట్రాక్టర్లు తక్షణమే అటువంటి వాళ్ళందరినీ ముందు అరెస్ట్ చేయాలి, తర్వాత కేసు పెట్టి దాన్ని ఎంత చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. రెండోది, కుటుంబాలకు కూడా గణనీయమైనటువంటి మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలి, గాయపడినటువంటి వాళ్ళకు కూడా గణనీయంగా ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైనటువంటి చికిత్సలు అవన్నీ కూడా భరించాలనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్. సత్యనారాయణ గారు, మీ రెస్పాన్స్, మీరు మాట్లాడుతుంటే మధ్యలోనే కట్ అయ్యి మీరు వెళ్ళిపోవడం జరిగింది. ఏదో ప్రాబ్లం వచ్చింది సార్, చెప్పండి సార్. సత్యనారాయణ గారు, ఎట్లా చూస్తారు టీడీపీ అంటే మీ మంత్రి క్లియర్గా ఎవరి హయాంలో కట్టారు, ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో తెలుసుకుంటాం అనేటువంటి మాట అన్నారంటే ఆవిడ టీం పని చేయట్లేదా, లేదంటే ఆవిడే పని చేయట్లేదా? ఆవిడకి ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఘటనా స్థలానికి వెళ్ళే లోపే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు కదా. కేవలం ఈ 15-20 రోజులు అయింది ఆ గోడ కట్టి. ఎవరి హయాంలో కట్టాము అని అంటే మీ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం వస్తుంది. అదే ఇందాక కోటేశ్వరరావు అన్నగారు అన్నట్టు గాలికి పోయి ఎత్తుకు తీసుకోవడం అంటే అదని చెప్పేసి అన్నారు చూసారా, దాని పాటకి నేను కూడా ఏకీభవిస్తూ ఎవరి హయాంలో కట్టిన దాని కంటే అక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది. గోడ నాణ్యతమైనటువంటి దాని మీద కూడా అక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది మీద కూడా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి విధానం ఎందుకు జరుగుతుందో సంబంధిత శాఖ కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా దేవాలయాల్లో వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సంబంధిత మంత్రులు కూడా ఆ విధంగా చర్యలు తీసుకోకుండా ఉండడం అనేది నేను కూడా ఖండిస్తాను. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా దురదృష్టకరమైన సంఘటన. మా ముఖ్యమంత్రి గారు దీన్ని ఖండించారు, దిగ్బంధించారు. ఎక్స్గ్రేసియా మళ్ళీ అక్కడ వచ్చి ఒక 25 లక్షలు చెప్పిన మృతులకు ప్రకటించారు, 3 లక్షలు చెప్పిన గాయపడినటువంటి వ్యక్తులకు ప్రకటించారు. పూర్తి వైద్యాన్ని అంతా కూడా ప్రభుత్వం భరించేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇటువంటి చర్య పట్ల ఆయన కూడా ఇబ్బంది చెందుతూ మరి ప్రకార సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి సంఘటన ఏదైనప్పటికీ కూడా ఎవరయాలో కట్టారు, లేకపోతే ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనడం కంటే నాణ్యత మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది ఈ విధంగా వర్క్ చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంజనీరింగ్ సిబ్బంది మీద అక్కడ దేవాలయ పరిపాలన యంత్రాంగం మీద దృష్టి పెట్టి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఇదే కాదు, అప్పుడు తిరుపతిలో జరిగినా లేకపోతే ఇక్కడ జరిగినా రేపొద్దున 3 దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. అటువంటి సంఘటనల మీద కూడా దృష్టి పెట్టి ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఇటువంటిది ప్రజలు ఎక్కువలో ఉన్న చోట ఇటువంటి విషయాలు జరిగితే రేపొద్దున భవిష్యత్తులో ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందనే దిశగా పనిచేయడం అనేది చాలా అవసరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఈ విధమైనటువంటి తప్పిదం పట్ల మృతుల యొక్క బాధితుల యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కూడా క్షమించాలని కోరుకుంటూ మరి ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున సాయం అందుతున్నటువంటి సందర్భంలో కూడా దాన్ని కూడా ఒక పునఃసమీక్షించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయ సహకారాల కుటుంబాలకు అవసరమో ఆల్రెడీ వృత్తిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో అన్ఎంప్లాయీస్ వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్స్ లో చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించడం కూడా మరి ఇందులో మనకు ఈరోజు చూస్తున్నాం. మరి ఇటువంటి ఎక్స్గ్రేసియాలు లేకపోతే సానుభూతులు తెలియజేయడం కంటే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఇంకెక్కడా కూడా ఎప్పుడు కూడా జరగకుండా ఎక్కడైతే ఏ విధమైనటువంటి నాణ్యత లోపమైనటువంటి కట్టడాలు ఉన్నాయో అన్ని కూడా పరిశీలించుకుంటున్న అవసరం మా ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను సార్ ఇందులో. ఎందుకంటే మా ప్రభుత్వంలో అధికారులు వెనకేసి రావట్లేదు, లేకపోతే ప్రోత్సహించినటువంటి రాజకీయ నాయకులు కూడా రావాల్సిన పరిస్థితులు లేవు. ఇక్కడ మనిషి ప్రాణం పోయినప్పుడు అందరూ కూడా సానుభూతి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలో దురదృష్టకరమైన సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే పరిస్థితికి మా ప్రభుత్వం చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను సార్. అట్లీస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చినటువంటి మీరు జరిగినటువంటి తప్పును ఒప్పుకున్నందుకు మాత్రం హర్షిస్తున్నాను సార్. నాకు తెలిసి కోటేశ్వరరావు గారు కూడా ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఒకసారి రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు గారు, క్షమించమని అడుగుతా ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, సేమ్ టైం బట్ ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వెళ్ళి చూస్తామనేటువంటి మాట ఉండింది కదా. ఒక
సత్యనారాయణ గారు చాలా పెద్ద మనసుతోటి ఆయన అవగాహన చేసుకొని ఒక మానవతా దృక్పథంతో ఆయన మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే ఈయన సత్యనారాయణ గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా హోంమంత్రి అమిత్ గారికి లేకపోవడం అనేది ఇది దౌర్భాగ్యం అనమాట. మంత్రివర్గంలో ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు చేసిన కూడా ఆయన సత్యమర్శ చేశారు. ఎందుకంటే ఇది ఎవరి హయాంలో జరిగింది, ఎవరు కాంట్రాక్టర్ అంటే ఏదో గత ప్రభుత్వంలో జరిగింది అనేటువంటి ఆ యాంగిల్ ఆమె అనమాట. ఆమె స్పృహ, ఆమె ఆలోచన, ఆమె ఇంటెన్షన్ అది మాట్లాడింది అనేది అర్థమవుతుంది మనకి. ఇక్కడ ఇటువంటి విధానం కాదు. నిజంగా అక్కడ అవసరం ఏంటంటే నిజంగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరుగుతుంటుంది సహజంగా. కానీ ఎవరు వైఫల్యము మరలా జరగకుండా చూసుకోవాలి. అసలు ప్రోటోకాల్ దర్శనాలు ఏంటంటే ఇప్పుడు చందనోత్సవం జరుగుతుంది, సింహాచలం అప్పటి అంటే చాలా ఫేమస్ టెంపుల్. వేకువజాము పాటు చందనోత్సవం జరుగుతున్నప్పుడు మరి ప్రోటోకాల్ దర్శనాలు కూడా అలౌ చేయాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఇప్పుడు మనకి టీటీడీలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏది ప్రోటోకాల్ ఏదైతే ఎమ్మెల్యే లెటర్లు కానీ సిఫార్సులు కానీ కొద్ది రోజులు మేము ఈ సందర్భంగా ఆపేస్తున్నాము, ఈ ఒత్తిడి తట్టుకోలేక అని చెప్పారు. అట్లాగే ఇక్కడ కూడా ఈ అంతా కూడా ఇక్కడ ఏదైతే అధికారులు నిర్లిప్తత ఎక్కడ వస్తుందంటే ఎవరైతే మనం నియంత్రించి అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన వాళ్ళే అట్లా కాదు ఈ రికమెండేషన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది అధికారులు కూడా. ఈ దురదృష్టం ఏంటంటే ఒకే కుటుంబంలో నలుగురు మరణించడం చాలా భవిష్యత్తు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళని మనం వింటున్నాం వార్తలు. ఇప్పుడు ఇక్కడ దానికి సంబంధించిన కలెక్టర్ గారు కానీ పోలీసు సంబంధించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీసు ఏదైతే కలెక్టర్ గారు హరీంద్ర ప్రసాద్ అట, అట్లాగే శంఖభద్ర బాగ్చి కమిషనర్ ఆఫ్ పోలీస్, వీళ్ళు కూడా బాధ్యత వహించాలండి. ఇటువంటి అంశాలు ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, అలర్ట్నెస్ ఉండాలి. అట్లాగే బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా లోకల్గా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ టెంపుల్కి సంబంధించిన జిల్లా నాయకులు కానీ సమన్వయ లోపం వల్ల ఇటువంటి జరుగుతుంది. వీళ్ళ యొక్క ఏదైతే పర్యవేక్షణ కనుక ఉంటే, ఇది పెద్ద అధికారుల పర్యవేక్షణ ఉంటే ఖచ్చితంగా కింది స్థాయిలో ఖచ్చితంగా భయంతో ఉంటారు. లేదంటే ఇవన్నీ కూడా డీవియేషన్ జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం సహజం. ఇక్కడ అధికారుల్లో కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఏదైతే ముఖ్యమైనటువంటి అధికారులు కలెక్టర్ స్థాయి, అట్లాగే ఆ యొక్క వైజాగ్ సంబంధించినటువంటిది కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ వీళ్ళు కూడా కొంత నిర్లిప్తత ఉందనేది అర్థమవుతుంది. వీళ్ళు కూడా కొంచెం కఠినంగా అక్కడ ఇన్స్పెక్షన్ కానీ అవన్నీ చేసుకొని మంచిగా చేయకపోతే ఇట్లాంటివి ఇక్కడే కాదు, ఈ జిల్లాలోనే కాదు ఎక్కడైనా కూడా భవిష్యత్తులో కూడా హోంశాఖ తరఫున కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం ఉంది. ఈ విషయం డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు కదండి, హోంశాఖలో కొంత ఇబ్బంది ఉంది. నేను కనుక హోంశాఖ మంత్రిని అయితే ఇంకా మంచిగా చేసి ఉండేవాళ్ళనే ఆయన ఒక చెప్పలేక ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చెప్పలేకనే చెప్పాడు అనమాట ఆయన డిప్యూటీ సీఎం గారు. అంటే అనిత్ గారు కానీ లేకపోతే ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులు కానీ కనీసం ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆందోళన కానీ ఆయన యొక్క అనుమానాలు కానీ దాన్ని కూడా బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా ఒకవేళ ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఖచ్చితంగా స్ట్రైట్గా చెప్పలేకపోయినా చెప్పినటువంటి అంశము మనకి ఎప్పుడో మనకి తెలుస్తూ ఉంది. రకరకాల అంశాల్లో ఆయన బయటపడి చెప్పినటువంటి మాట వాస్తవం కదండి. అందుకని ఖచ్చితంగా ఏదైతే భద్రతా ప్రమాణాలు ఏదైతే మనం తెలుసు కదా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి హోంశాఖ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే అన్ని అంశాలు కూడా జరుగుతున్నాయి. చాలా మర్డర్స్ కానీ గందరగోళాలు కానీ ఇవన్నీ కూడా భయం ఉండాలి. ఎందుకంటే డకాయిట్స్ రెవెన్యూ కిట్స్ కానీ అందరూ పెచ్చరిల్లిపోతే ఇబ్బందికరమైన అంశం అండి. మహిళ ఇంకా ఎక్కువ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కువ బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక చిన్న స్కూల్ టీచర్ స్థాయి నుంచి హోంమంత్రి స్థాయికి వచ్చినప్పుడు ఇంకా అంతకంటే జీవితం ఏం కావాలండి, కరెక్ట్ గా పని చేయాలని మేము కోరుకుంటున్నాం మనసావచ్చు. రైట్, చూద్దాం సార్. అంటే మీ స్టేట్మెంట్స్ తర్వాత నేను ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అనిత గారి పనితీరు, అదేవిధంగా కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైఎస్ఆర్సీపీ నేత చేశారు. సో విందాం ఆ కామెంట్స్ కూడా ఒకసారి కోటేశ్వరరావు గారు అనాలిసిస్ విందాం. ఆ లోపు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి న్యూస్ 360. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. మార్కెట్లోని అన్ని ఆఫర్లను మీ లలిత జ్యువెలరీ ధరలతో కంపేర్ చేయండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన
ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. CA కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నేటి తెలంగాణ SSC ఫలితాల్లో నారాయణదే ఆధిపత్యం. 600కు 594 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 15 మందికి ఉంటే అందులో 15% నారాయణ విద్యార్థులే. 593 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 10 మందికి ఉంటే అందులో 20% నారాయణ విద్యార్థులే. 592 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 9 మందికి ఉంటే అందులో 12% నారాయణ విద్యార్థులే. 591 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 22 మందికి ఉంటే అందులో దాదాపు 25% నారాయణ విద్యార్థులే. 590 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 45 మందికి ఉంటే అందులో దాదాపు 25% నారాయణ విద్యార్థులే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25% టాప్ మార్కులతో నారాయణ ఆధిపత్యం. నేటి తెలంగాణ SSC 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 594, 580 ఆపైన 374 మంది, 550 ఆపైన 3969 మంది. SSC మార్కుల్లోనైనా, స్కూల్ ఫౌండేషన్ తో ఆల్ ఇండియా ర్యాంకుల్లోనైనా పరీక్ష ఏదైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులదే. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ CEC విద్యార్థులకు CEC తో పాటు CMA ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు CMA ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్ మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నేటి తెలంగాణ SSC ఫలితాల్లో నారాయణదే ఆధిపత్యం. 600కు 594 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 15 మందికి ఉంటే అందులో 15% నారాయణ విద్యార్థులే. 593 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 10 మందికి ఉంటే అందులో 20% నారాయణ విద్యార్థులే. 592 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 9 మందికి ఉంటే అందులో 12% నారాయణ విద్యార్థులే. 591 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 22 మందికి ఉంటే అందులో దాదాపు 25% నారాయణ విద్యార్థులే. 590 మార్కులు తెలంగాణ రాష్ట్రంలో 45 మందికి ఉంటే అందులో దాదాపు 25% నారాయణ విద్యార్థులే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25% టాప్ మార్కులతో నారాయణ ఆధిపత్యం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. నేటి తెలంగాణ SSC 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 594, 580 ఆపైన 374 మంది, 550 ఆపైన 3969 మంది. SSC మార్కుల్లోనైనా, స్కూల్ ఫౌండేషన్ తో ఆల్ ఇండియా ర్యాంకుల్లోనైనా పరీక్ష ఏదైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులదే. ఇంటర్ MEC చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. వెల్కమ్ బ్యాక్. ఒకసారి మనం వెళ్దాం, మనం డిబేట్ కంటిన్యూ చేస్తున్నాం కదా, సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఈ పరిస్థితిని చూసుకుంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులే కనుక కొనసాగితే అంటే ప్రభుత్వం ఎవరికో కాంట్రాక్ట్ అప్పచేయడం లేదా ఆ టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఎవరికైనా కాంట్రాక్ట్ అప్పచెప్పేస్తే ఇలా నాణ్యతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి వ్యక్తులకి అప్పచెప్పేస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి వేరే గుళ్ళలో కూడా రిపీట్ అవుతాయనేటువంటి అంశం మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది?
ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మేము కూడా తెలియజేస్తాం సార్. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను దేవాలయాల్లో ఎటువంటి జరుగుతున్నాయి కాబట్టి ఒక కమిటీ వేసి అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేసే దిశగా, అంటే గత ప్రభుత్వంలో మా అంతర్వేది దేవాలయంలో రథం తగలబడ్డం కానీ, లేకపోతే విజయవాడ అమ్మవారి దేవాలయంలో వెండి సింహాలు మాయమవడం కానీ, ఇలా ఇదే సింహాసనంలో మరి భూ తగాదాలకి దోచుకోవడం కానీ, ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో రద్దీ అనో లేకపోతే తొక్కుసినట్లనో ఇలాగా వీధుల గాలుల్లో గోడ కూలిపోవడం ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేక కమిటీని ప్రభుత్వం దేవాలయం నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం కూడా తెలియజేయాలి, నేను కూడా ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ అయితే ప్రతి దేవాలయంలోనూ ఉండాలి. ఆ నిఘా వ్యవస్థ మీద ప్రత్యేకమైన కమిటీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలను తిరిగే క్రమంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను మా చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే అవసరం సార్. ఎందుకంటే వరుసగా తిరుపతి, లేకపోతే ఇటు సింహాచలం, లేకపోతే వేరే రేపొద్దు మీరన్నట్టు ఇతర దేవాలయాల్లో ఎక్కడ ఏ విధమైన సంఘటనలు భవిష్యత్తులో జరగబోతాయో మనం ఊహించుకునే కార్యక్రమాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక నిఘా వ్యవస్థను ప్రతిష్టపరుచుకుంటూ అక్కడ భద్రతా యంత్రాంగాన్ని కూడా మనం ఎలక్ట్ చేసుకుంటూ, ఎందుకంటే ఇటువంటి వ్యవహారాల్లో ఇంజనీరింగ్ వ్యవస్థ బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి సార్. ఎవరైనా కాంట్రాక్ట్ ఎవరైనా కావచ్చు, ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, కానీ అక్కడ నాణ్యతగా ఒక టెంట పడి గోడ కూర్చోవడం అంటే ఈదురుగా టెంట పడి గోడ కూర్చోవడం అంటే ఎవరు కూడా సహించాలన్నటువంటి విషయం కూడా నేను కూడా చెప్తున్నాను సార్. ఖచ్చితంగా అక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున కోరుతా ఉంది సార్ నేను కూడా. ఎందుకంటే అది అవసరం కూడా. ఎందుకంటే ఒక చోట ఇటువంటి సంఘటన రేపొద్దున వేరే చోట జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని దేవాలయాన్ని మరి మంచి అంకిత భావంతో పనిచేసుకుంటూ మరి వెళ్తున్నాయి కాబట్టి బాగు చేయాలి, వ్యవస్థను ప్రతిష్టపరచాలి అన్న గత ప్రభుత్వం వైఫల్యాల కంటే మన ప్రభుత్వం మంచి చేస్తుందంటే పేరు కావాలని చెప్పేసి తప్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దేవాలయ శాఖలో కూడా ఆ దిశగా ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను దీని మీద నియమించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే అది అవసరం ఈరోజు. ఎందుకంటే ఈరోజు 8 మంది ప్రాణాలతో పాటు రేపు పొద్దున భారీ ఎత్తున జరిగే పరిస్థితులు కూడా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ ఈ సింహాచలం సంఘటన మీద ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేసుకుంటున్నారు ప్రభుత్వం తరఫున. ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా ఏం చేయాలని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఎలర్ట్ అయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను సార్ ఖచ్చితంగా. రైట్. అయితే ఒక్కసారి మనం వెళ్దాం. రామారావు గారు, ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, హిందూ ట్రస్ట్ బోర్డు, హిందూ సనాతన బోర్డు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి దేవాలయాల కోసం అనేటువంటి మాట అన్నారు. బట్ ఆయనే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి స్టేట్లో ఈ పరిస్థితులు. ఇదే కాదు, ఏ రాష్ట్రాల్లో అయినా సరే చూసుకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చినంత డబ్బు దాదాపు వేరే ఏ శాఖ నుంచి రాదు. సరే లిక్కర్ అవి అనేటువంటి పక్కన పెడదాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకి చాలా పెద్ద ఎత్తున డబ్బుని హైందవ భక్తులు, హైందవ సోదరులు చాలా ఇస్తానే ఉంటారు. మరి అంత డబ్బు ఇస్తున్నటువంటి శాఖను, అంత డబ్బు ఇస్తున్నటువంటి గుళ్ళను కూడా ఇలా అపహాస్యం చేస్తే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్, నేను చెప్పేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్, అన్ని గవర్నమెంట్స్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. దీనికి ఇలాంటి జరగకుండా తీసుకునే చర్యలు ఎలా ఉండాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్టెప్స్ అన్ని మారిపోయినాయి. ఆయన మొట్టమొదటి చెప్పింది చెగువేరాకు నేను అభిమాని, ఆ సిద్ధాంతం పాటిస్తాను కమ్యూనిస్ట్ అని, తర్వాత హేతువాదం అని, మా తండ్రి గారు కూడా దీపారాధన సిగరెట్ వెలిగించుకునేవాడని, తర్వాత మనం లేటెస్ట్ చూసాం మేము సమతా ధర్మం చెప్పి సనాతన ధర్మాన్ని ఇప్పుడు కాదంట్లా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మనకి డెమోక్రసీ కంట్రీలో ఎవరు ఏదైనా మార్చుకోవచ్చు, చేసుకోవచ్చు, కాదంట్లా. కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా ఆయన గాండ్రింపు మాటలకు చాలా ఆశ్చర్యం వేసేది. ఈయన ఇంత నిబద్ధతతో పనిచేయగలరా, ఇతను ఇట్లాంటి నాయకత్వము నిజంగా ప్రజలకు వస్తే ఈయన నిలబడతాడేమో మాట మీద అని అనిపించేది. కానీ ఏ ఒక్క మాట మీద కూడా నిబద్ధతగా ఆయన నిలబడింది లేదు, చేసింది లేదని. సుగాలి ప్రీతి కేసు కానీ చూస్తున్నాం, గత ప్రభుత్వం మీద విమర్శలు, అంతకుముందు విమర్శలు కానీ
ఏ ఒక్క దాని మీద స్టాండర్డ్ నిలబడలేదండి. మరి సనాతన ధర్మం ఉన్నప్పుడు తగినటువంటి అన్ని అంశాల్లో కూడా షార్ప్ యాక్టివ్గా పనిచేయాలి కదండి. ఏదో లడ్డు అపచారం జరిగిందని చెప్పి టప తిరుమల వెళ్ళినటువంటి అంశం కానీ, ఆ కనకదుర్గమ్మ గుడి దగ్గర మెట్లు చేసి ఇవన్నీ కూడా ప్రజలను ఏమార్చడానికి పనికొస్తాయి తప్ప నిజంగా కృతనిత్యం ఉన్నటువంటి నాయకత్వానికి ఈ గీటురాయి కాదండి. మనం చూస్తున్నాం ఈరోజు జరిగినటువంటి అంశం చాలా పెద్దది. ఎందుకంటే ఇది చాలా తప్పిదం అన్నమాట. ఏది ఒక గోడ 10 అడుగులు ఎత్తున ఒక 20 మీటర్లు అంటే దాదాపు 70 అడుగులు నిర్మాణం చేస్తూ 6 రోజుల్లోనే కట్టడం. మనం ఇళ్ళ దగ్గర కూడా కడతారు కదండి. 2 అడుగులు కట్టిన తర్వాత 3 అడుగులు కట్టిన తర్వాత ఆపేసి మళ్ళీ మరుసటి రోజు కట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇంకో పని చేసుకోండి మేస్త్రీలు. కనీసం గ్రామాల్లో ఉండే మేస్త్రీలు కూడా తెలిసినటువంటి అవగాహన లేకుండా హడావిడిగా ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరో కూడా తెలియదట, ఇప్పటికే టెండర్లు పిలవలేదట, ఫౌండేషన్ మీద వర్క్ ఇచ్చారంటున్నారు. రకరకాల అంశాలండి. ఇవన్నీ కూడా తప్పిదాలే కదండి. అంటే ఇక్కడ నిర్లిప్తత ఉంది. సింహాచలం అప్పన్నంటే చాలా ఫేమస్ టెంపుల్. అధికారుల యొక్క అలసత్వం తీవ్రంగా కనిపిస్తా ఉంది. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సత్వరంగా స్పందించారు. ఎక్స్గ్రేషియా 25 లక్షలు కాదు, ఖచ్చితంగా ₹1 ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం తప్పిది ఇది. ఆ కుటుంబాలు కనీసం పోయిన వాళ్ళు తిరిగి రారు. ఆ నష్టాన్ని మనం సమకూర్చలేము. కానీ ఆర్థికంగానన్నా ఏదైతే మేము ఎల్జీ ఫార్మర్స్ వైజాగ్లో జరిగినటువంటి ఆ గ్యాస్ ఘటనలో ఇచ్చినటువంటి మాదిరిగా నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు ఇచ్చే 25 లక్షలకి బదులుగా మరలా కూడా ఇంకా 75 లక్షలు తదుపరి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే చెల్లిస్తామని చెప్పినటువంటి అంశం కూడా మనం పరిగణలో తీసుకుని వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎక్స్గ్రేషియాన్ని ₹1 పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ వెంటనే క్షతగాత్రులు కానీ వాళ్ళ పట్ల శ్రద్ధాశక్తులతో చేసి ఆ కుటుంబాలకు సానుభూతి కలిగే విధంగా వాళ్ళు ఓదార్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకే కుటుంబంలో 4 మరణించినటువంటి యొక్క దౌర్భాగ్య స్థితికి కారకులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ఘటనలో కూడా మేము ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఆ చర్యలు ఎటువైపు అయినా తెలియలేదండి. తర్వాత వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు అన్నీ జరిగిపోయినాయి. మనకు ఆ రోజు మీడియాలో జరుగుతుంది, కానీ తర్వాత ఆచరణ వాళ్ళ మీద కఠినమైనటువంటి ఆ యొక్క కార్యాచరణ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కూడా ఎవరైతే బాధ్యులు, ఎవరైతే నిజంగా దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు లేకపోతే కఠినమైనటువంటి ఆ యొక్క నిబంధనలు లేకపోతే భవిష్యత్తులో మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే వ్యవస్థ ఒప్పుకోలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వారి పట్ల ఎటువంటి ఉదాసీనత లేకుండా, ఎటువంటి రికమెండేషన్ లేకుండా, ఎటువంటి వాళ్ళ పట్ల ఎటువంటి ప్రీతి లేకుండా ఏదైనా బంధు ప్రీతి కానీ లేకపోతే ఇంకొక రికమెండేషన్ కానీ అన్నింటిని కూడా తోసిరాజని కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు సత్యనారాయణ గారు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వచ్చినా కూడా తప్పును తప్పుగా చెప్పేటువంటి ఇటువంటి కూడా మనం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం పార్టీ కాదండి. నేను కూడా చెప్తున్నా, మాకు అనిత మీదో లేకపోతే మన ఆనం రామనారాయణ రెడ్డి గారి మీదనో మనం వ్యాఖ్య చేయడం కాదు. వాళ్ళ పనితీరు విధానాన్ని మార్చుకోవాలి. అట్లాగే ఆ లోకల్గా ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులు కానీ ఇక కలెక్టర్ గారు కానీ వీళ్ళ యొక్క పనితీరు కూడా మెరుగుపరచుకోవాల్సినటువంటి అంశం ఉంది. వీళ్ళకి ప్రభుత్వం పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఏంటంటే దాని ఆ అర్థాన్ని వీళ్ళు మార్చేసి వీళ్ళు నిర్లిప్తత పాటిస్తే ఈ వ్యవస్థ ఎవరు దీన్ని ముందుకు తీసుకోవాలి? ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే బ్యూరోక్రాట్ సమన్వయంతో ముందుకు పోకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కదండి. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేటువంటి అనుమానం వచ్చినాక ఈ పాలన మీద తిరుగుబాటు మొదలవుతుంది తప్పితే అది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ క్షేమం కాదని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నామండి. రైట్. కోటేశ్వరరావు గారు, సార్ ఇందాక మీ సమాధానం తీసుకోవాల్సిందే. బట్ ఇప్పుడు రామారావు గారు మాట్లాడుతున్నటువంటి మాట కూడా మీరు విన్నారు. ఇది వాస్తవం. అంటే సాఫ్ట్ టార్గెట్గా మాత్రమే కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అర్థమవుతోంది. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ముందుగా సత్యనారాయణ గారు చాలా మెచ్యూరిటీ తోటి చాలా బాధ్యతాయుతంగా ఆయన మాట్లాడారు. అందుకు ఆయన్ని నిజంగానే అభినందించాలి. ఎందుకంటే అధికార పక్షం అన్న తర్వాత అడ్డగోలుగా ఏం జరిగినా సమర్థించుకునేటువంటి తీరున్నటువంటి రోజుల్లో సత్యనారాయణ గారు నిజంగానే హృదయంలోంచి వచ్చిన మాటలతో ఆయన మాట్లాడారు. ఆయనకి అభినందనలు చెప్పాలి. ఈ మధ్యనే ప్రకాశం జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి హత్య జరిగింది. ఆ హత్య అది చాలా దారుణమైనటువంటి హత్య. ఆ హత్యను గురించి ఒక టీవీ ఛానల్ ఒక డిస్కషన్ పెట్టింది. ఇదే విధంగా అంటే
అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకొని హత్య చేశారు, దారుణం జరిగింది, దాన్ని ఖండించడం, అటువంటి వాటి పట్ల చర్చ వేరు. కానీ పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీ మీద అనుమానం వచ్చే విధంగా ఆ రోజు మాట్లాడితే, అసలు ఏమీ తెలియకుండానే, పోలీసుల వర్షన్ ఏమిటో తెలియకుండానే ఒక నాయకుడు హత్య జరగగానే ప్రత్యర్థి ఫలానా పార్టీ కనుక వాళ్లే చేశారన్నట్టుగా మాట్లాడటం సరైనది కాదు అని నేను చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఏమైందో మనం చూసాం. ఆ పార్టీకి చెందినటువంటి వాళ్లే, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్లే అతన్ని హత్య చేశారని చెప్పి స్వయంగా పోలీసులు ప్రకటించారు. వల్ల ఏదైనా జరగవచ్చు. నేనే అంటున్నానంటే, తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు చంపొచ్చు, లేదా వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు చంపొచ్చు, స్థానికంగా ఉండేటువంటి కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఉంటాయి, లేవని నేను అంటలేదు, లేదా మొత్తంగానే ఏదో అన్ని పోతాయని అనుకోవట్లేదు. కానీ అధికార పార్టీ తరఫున లేదా ప్రతిపక్షం తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు బాధ్యతగా వ్యవహరించకపోయేట్లయితే అది కొత్త సమస్యలకి దారితీస్తుంది. ఇక్కడ మొత్తం తిరుపతిలో జరిగినటువంటి లడ్డూ దగ్గర నుంచి, తొక్కిసలాట దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి తీరు చూస్తే, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆ శాఖ అంటే ఇష్టం లేదన్నట్టుగా స్పష్టంగా నాకు అనిపిస్తా ఉంది. అంటే ముట్టినట్టుగా పట్టించుకోకుండా, వాళ్ళు ఇష్టం లేకపోతే, ఆ శాఖ ఇష్టం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ శాఖను మార్చండి, లేకపోతే నాకు ఆ ఉద్యోగం వద్దని చెప్పేసి అంటే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆ జిల్లాలో ఉండేటువంటి పలుకుబడి తగ్గేది లేదు, లేకపోతే ప్రత్యర్థులకు పెరిగేది లేదు. కానీ పట్టించుకోకుండా ఏదో అంటి ముట్టినట్టుగా పదవి ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, ఏదో చేస్తున్నాం, 10 to 5 వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా వ్యవహారం ఉంది తప్ప, ఆయన గత స్పందనలు కూడా, ఈ స్పందనలు కూడా ఎక్కడ అధికారులు కట్టడం గురించి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, ఆ విధమైనటువంటి వ్యవహార శైలి అంటే రావాల్సినంత ఫోర్స్ గా రావట్లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇక వంగలపూడి అనంత్ గారి గురించి, సరే పవన్ కళ్యాణ్ గారు ఆ కామెంట్ చేయకూడదని నేను కూడా ఇప్పుడు గట్టిగా చెప్పాను. ఎందుకు అంటే, ఆయన డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే వంగలపూడి అనంత్ గారి వ్యవహార శైలిలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, అదేదన్నా ఉంటే చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి, లీడర్, ఆయన చెప్పాలి. ఆవిడ్ని ఆయన ఎడ్యుకేట్ చేయాలి, లేకపోతే ఆవిడ స్థాయిని పెంచుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే, ఇవాళ మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే, అటువంటి ఎడ్యుకేషన్ మరి హోంమంత్రి గారికి, ముఖ్యమంత్రి కానీ లేదా మంత్రివర్గ సమిష్టిగా కానీ ఇచ్చినట్టు ఏం కనపట్లేదు. గత ధోరణిలోనే ఆమె అంటే, అంతకుముందు వైసీపీ మీద ధ్వజమెత్తినట్టుగానే లేదా ప్రతిపక్షాల మీద ధ్వజమెత్తినట్టుగానే అదే ధోరణిలో, అదే ఊపిలో కొట్టుకుంటున్నట్టుగా ఉన్నారు తప్ప, ఇప్పుడు మొత్తంగా చూస్తే మరి ప్రభుత్వం మొత్తానికి అప్రతిష్ట తెచ్చే విధంగా మాట్లాడారు కదా. అందుకని అట్లాంటి వాళ్ళు ఎవరున్నా సరే, ఇన్ఛార్జ్ మంత్రులా లేకపోతే ఛార్జ్ మంత్రులు ఎవరైనా కానీ, ఎటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడేటువంటి వాళ్ళు నిజంగా, ఇప్పుడు మన రామారావు గారు చెప్పినట్టు, అక్కడ నామినేషన్ మీద ఏదో వాళ్ళు ఎవరో వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చి తూతు మంత్రంగా గొడవ కనుక కట్టించేట్లయితే అధికారులదే 100% బాధ్యత. వాళ్ళు అసలైనటువంటి ప్రాణాలు తీసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. ఎందుకంటే అమాయక భక్తులండి వాళ్ళేమి వేరే పనికి రాలేదు కదా. దేవుడి మీద భక్తితోటి వచ్చి దిక్కుమాలిని సాగు చావటం అనేటువంటిది నిజంగా చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. అందువలన భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. అధికార యంత్రాంగం మీద తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు సర్కారు ఇట్లాంటి వాళ్ళ పట్ల ఏ విధంగా మనం మరోసారి చర్చించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్. రామారావు గారు, భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి జరగకూడదు అని అంటే మీరు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఉన్నాయా? నిజంగా అండి, ఇప్పుడు బాధ్యత వహించాల్సినటువంటి మంత్రులే బాధ్యతారాహితంగా మాట్లాడేదని మనకు అర్థమవుతుంది. ఇక్కడ అధికారులు వాళ్ళకి ఏం రిపోర్ట్ ఇచ్చారో తెలియదు. అనిత గారి ఇంటెన్షన్ నిజంగా ఏదైతే గత ప్రభుత్వం అనేది మాట్లాడదామని చూశారు, చివరికి వచ్చేటప్పటికి 6 రోజుల క్రితమే నిర్మించినటువంటి బాడీ ఈ ప్రభుత్వంలోనే నామినేషన్ మళ్ళీ మాట మార్చారు. ఇటువంటి పద్ధతి ఉండకూడదు. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎక్కడుందనేది కూడా మనం ఆలోచన చేయాలి. వీళ్ళకి ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా, ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాదు, మా మీద విమర్శలు చేస్తారు సహజంగా, కానీ
ఈ ప్రభుత్వంలో నీ గోడ నిర్మాణం జరుగుతుంది అనేటువంటి అంశం కూడా అధికారులు కానీ లేకపోతే ఈ మంత్రులు కానీ గ్రహించలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ వాళ్ళ యొక్క లోపం అర్థమవుతుంది కదండి. వాళ్ళ యొక్క కనీస సమాచారం వాళ్ళు సంగ్రహించలేనటువంటి పరిస్థితి ఈ బాధ్యత రాయితుంది. ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద అసలు ఈ మంత్రులు ఏంటి, అధికారులు ఏంటి, నిజంగా ఈ యొక్క ప్రజా పాలన మీద కానీ విధానం మీద కానీ వాళ్ళ గనక ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటిని కూడా సరి చేసుకోవాలి. ఇక జరగకుండా చేసేటటువంటి విధానంలోకి వాళ్ళకి మార్పులన్నా చేయాలి, లేకపోతే వాళ్ళన్నా మార్చుకోవాలి శాఖలు. మన కోటేశ్వరరావు గారు కూడా మంచి సలహా ఇచ్చారు. ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి ఆయన ఆర్థిక మంత్రి అన్ని చేస్తున్నాడు గతంలో కాంగ్రెస్ హయాంలో, మరి నాకు ఈ దేవాదాయ శాఖ అనేది కూడా ఉండుండొచ్చు. ఆయన యొక్క నిర్లిప్తత కూడా దీనికి ఒక కారణం. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు ఈ యొక్క మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, తప్పేం లేదు కదండి. దాని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకు కూడా మంత్రివర్గంలో ఇవ్వచ్చు. అట్లాగే హోంశాఖ కూడా ఆమె కంటే ఎక్కువ నిర్వహించేటటువంటి వ్యక్తి, ఆమెకు సంబంధించినటువంటి ఆమెకి ఏ సబ్జెక్ట్లో టాలెంట్ ఉంటుందో దానికి పంపించి ఇంకొకరికి ఇచ్చినా కూడా ఈ పరిస్థితి ఉండదు. అట్లాగే కోటేశ్వరరావు గారు వేరే హత్య గురించి కూడా చెప్పారు. మా జిల్లాలో జరిగింది. మొట్టమొదటికంతా కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళు చేశారు. రేషన్ మాఫీ అతను ఎవరో రాజా అని వాళ్ళని వీళ్ళని వైసీపీకి అంటగట్టాలని ప్రయత్నం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోవలో మాట్లాడారు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు ప్రత్యర్థులకి బంగాళాఖాతంలో కలుపుతాం అది ఇదని కూడా. నేనేమంటున్నానంటే ఇక్కడ మీ మనుషులే, మీ ప్రభుత్వంలోనే మీ మాటలకు కూడా విలువ లేకుండా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అనేది ఆ యొక్క ప్రాథమిక లోపాన్ని గుర్తించలేనటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడైనా పునరాలోచన చేయమని మేము కోరుతున్నామండి. మంచిగా ఈ యొక్క మీకు ఒక అధికారం వచ్చింది, అది ఏ విధంగా అయినా సరే వచ్చింది కాదట్లా, దాన్ని అంగీకరించాల్సింది. వచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు ఖచ్చితమైనటువంటి విధానంతో పరిపాలన చేయండి. మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి పరిపాలన చేయమని మేము కోరుతున్నాం. బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే, ఆయన చేసేటటువంటి సూచనలు సలహాలు చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్లో డిప్లొమాటిక్ గా ఉంటే వాటిని తీసుకోరన్నమాట వీళ్ళు. ఏది పార్టీ పరంగా ఏదైనా సరే వ్యతిరేకించాలనే దాంట్లో చాలా విషయాల్లో ఒక్క పొరలో పడ్డారు కదండి. ఏది మనం గతం తీసుకునేది సబ్జెక్ట్ డివియేషన్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఇట్లాంటి హత్యలు కూడా ఏది సొంత పార్టీలోనే కలహాలతో హత్యలు ఎక్కడ వీళ్ళంతా కూడా ఎక్కడ జరుగుతుంది. ఇదంతా కూడా మనం రేషన్